అందరికీ నమస్తే అండి. నేను మీ వెంకటేష్ యాదవ్. మన రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో ఫ్లైట్స్ మీద ఇష్యూ మీద మన ఇండియన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని మీద చాలా వరకు వైసీపీ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఇంకా వేరే కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళు కానీ ట్రోల్స్ కానీ లేదంటే విమర్శలు కానీ కురిపిస్తున్నారు. ఇది యాక్చువల్గా మినిస్టర్ గారికి అదే ఈ సో ఇండిగో ఫ్లైట్స్ డిలే క్యాన్సిలేషన్కి తీసుకునే ముందు జాగ్రత్తకి దీనికి అసలు సంబంధం ఏంటనేది మన ప్రశ్న. అసలు సంబంధం అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో న్యూ రూల్స్ వచ్చినాయి, పైలట్స్ యొక్క న్యూ రూల్స్. అంటే ఎవరెవరు అది పైలట్స్ యొక్క మామూలు డైలీ ఎంతవరకు వర్క్ చేయాలి, నైట్ హాల్టింగ్, నైట్ మామూలు టేకప్స్ అదే నైట్ ల్యాండింగ్ అన్నీ వీక్లీ ఎన్నిసార్లు చేయాలి, అలాగే అది వీక్లీ ఎన్ని మినిమం అని చెప్పి ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి, ఇలా పైలట్ సంబంధించింది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నవంబర్ ఫస్ట్లో వచ్చినాయి. దాని మూలంగా ఒక పైలట్స్ యొక్క ఇంతమంది పైలట్స్ ఇంతమంది విమానాలకి అదే ఏరోప్లేన్స్కి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఏరోప్లేన్స్ కదా ఇండిగో వాళ్ళు మెయింటైన్ చేసింది, వాటి గురించి ఎంతమంది ఇప్పుడు ఇదివరకైతే వీక్లీ 4 times 5 times నైట్ టేక్ అవుతుంది మాల్ ల్యాండింగ్ అని, లేదంటే 48 hours అదే 36 hours రెస్ట్ అవర్ అని వీక్లీ. ఇప్పుడు దాన్ని 48 hours పెంచారు. సో ఈ టైం అడ్జస్ట్మెంట్ బట్టి ఈ ప్లేన్స్ నెంబర్ ఆఫ్ ప్లేన్స్కి ఇప్పుడున్న ప్రజెంట్ పైలట్స్కి షార్టేజ్ అయిపోతారు, అంటే తక్కువ అయిపోతారు. ఇంకొంచెం అడిషనల్గా పెంచుకోవాలి. ఆ రిక్రూట్మెంట్గా అది అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఇండిగో వాళ్ళు చేసుకోవాలి. దానికి ఇప్పుడు ఈ నెల రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ గారు చేస్తారా? ఎంతమంది ఫ్లైట్స్కి ఎంతమంది రిక్రూట్ చేసుకోండి, ఇది రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి అది వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఇండిగో వాళ్ళ CEO వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళ కన్సర్న్ మేనేజర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ వీళ్ళు అయినా షెడ్యూలింగ్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పలంగా షెడ్యూలింగ్ ఉంటుంది, షెడ్యూలింగ్ మారదు కదా, డే టు డే షెడ్యూలింగ్ అన్నీ. కానీ దానికి వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోలేక షార్టేజ్ వచ్చింది. దానివల్ల మళ్ళీ ఇది వింటర్ సీజన్ వల్ల కాబట్టి కొన్ని ఫాగ్ వల్ల కానీ ఇది కానీ కొంచెం డిలేస్ అవుతాయి. ఇప్పుడు కొన్ని వందల ఫ్లైట్లు గాల్లో, అంటే ఎయిర్ ట్రాఫిక్ కూడా ఉంటుంది, మన రోడ్ ట్రాఫిక్ అలాగో అలాగే ఎయిర్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్లో కూడా డిలే ఒక్కసారి ఒక్క ప్లేన్కి డిలే అవుతాయి ఏమన్నా ఫాగ్ వల్ల కానీ, లేదంటే సో క్యాన్సిలేషన్ వల్ల కానీ, లేదంటే ఒక్కటి డిలే అవుతాయి. అలాగా హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఒక్కటి దాన్ని మించింది ఒకటి డిస్టర్బ్ అవుతే చాలా వరకు కూడా అలా డిస్టర్బెన్స్ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అది నవంబర్ ఫస్ట్ వీక్లో ఒక సెషన్ అప్డేట్ చేశారు, న్యూ రూల్స్ న్యూ గైడ్లైన్స్ అన్నీ కూడా. అలాగే లేటర్ ఆన్ 15 days తర్వాత బై ద డిసెంబర్ కొన్ని రూల్స్ కూడా పెట్టేశారు. దానివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ పైలట్స్ దానికి సరిపోలేదు. దట్టు సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ ఇప్పుడు తిరుమల సైతం ఇక్కడి నుంచి అది తుఫాను బట్టి ఫాగ్ అది బట్టి వింటర్ కాబట్టి చాలా వరకు డిస్టర్బెన్స్ ఉంది. దట్టు మెయిన్ ఇది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కానీ ఇప్పుడు ఏరోప్లేన్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్గా మన ఫ్లైట్స్ తిరుగుతాయి, నేషనల్గా మన ఫ్లైట్స్ తిరుగుతాయి. మనం ఏది వర్క్ చేస్తాం, మనం ఏం నుంచి గూగుల్ పే నుంచి అన్నిటి నుంచి కూడా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కూడా చేస్తాం, ఇది చేస్తాం. దట్టు ఏంటంటే మెయిన్ పుతిన్ గారు కూడా వచ్చేది ఒకటి ఉంది. అది కొంతమందికి కొన్ని దేశాలకి అది ఇష్టం ఉండదు. దానివల్ల ఏదైనా కొంచెం ఇబ్బంది ఇండైరెక్ట్గా పెట్టించి ఉండొచ్చు. ఎందుకంటే దేశద్రోహులు చాలా ఎక్కువ కదా, సోనియా గాంధీ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మన దేశద్రోహులే కదా వీళ్ళందరూ. మన దేశాన్ని ఇదివరకు పాలించిన ఇది పరిస్థితున్నా కానీ మెయిన్ ఏంటి, దేశద్రోహులే కదా మనల్ని పాలించింది. బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ వీళ్ళ రూపంలో ఎమర్జెన్సీ విధించి ఇంకోటి చేసి ఇలాగా రాష్ట్రాన్ని కూడా అల్లకొల్లంగా విభజించి ఇవన్నీ కూడా ఒక దేశద్రోహులు లాంటిలాగే చేశారే తప్ప ఏది కూడా చేయలేదు. మామూలుగా మన దేశాన్ని కాపాడేలాగా, దేశ భద్రతను కాపాడేలాగా ఇది చేయలేదు కదా. అలాగే దానివల్ల కూడా కొన్ని ఇష్యూస్ అలాగా ఈ కన్సర్న్ మినిస్టర్ గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు కొత్త నిబంధనల ప్రకారం ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం మన రూల్స్ ప్రకారం చూస్తే మన ప్రజల యొక్క భద్రత, మన
ల్యాండింగ్ కానీ లేదంటే దీనికి కానీ పైలట్స్ అందరికీ కూడా కరెక్ట్గా రెస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి కరెక్ట్గా వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటేనే కదా మన ప్రజల్ని అందరినీ కూడా సురక్షితంగా ప్రయాణంలో తీసుకొస్తారు, ప్రయాణించి తీసుకొస్తారు. ఇవన్నీ గైడ్లైన్స్ అన్నీ కూడా కొత్త గైడ్లైన్స్ అన్నీ కూడా మన సంరక్షణ గురించి, మన ప్రజల సంరక్షణ గురించి, దాని మీద గురించి ఉన్నాయి తప్ప ఇంకా టైట్ చేసే విధంగా లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా సిక్కుగా ఉంటే, ఇది కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే, అలసత్వంగా ఉంటే ఇదివరకు ఆప్షనల్గా ఉండేది, ఇప్పుడు కంపల్సరీ పెట్టారు. వాళ్ళు రిపోర్ట్ చేయాలి. వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ పలానా ఎయిర్లైన్స్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సిందే రెస్ట్కి. సో అలాంటి నిబంధనలు చాలా వరకు పెట్టారు. అంటే మన దేశ ప్రజల గురించి, మన సంరక్షణ గురించి ఆయన ఎవరు ఎంపీ మాట్లాడుతుంటే 75,000 పెట్టి కాస్ట్ అయిపోయింది, మేము కొన్నాం అది ఇదని. 6 గంటల కూర్చున్నాను, 2 దాకా నాకు ట్రావెల్ అవ్వలేకపోయాను. ఏమని ఒక్కసారి నువ్వు ఇలాగైపోతే రెస్ట్ లేకుండా పైలట్స్ అందరూ కూడా వాళ్ళకి ఏదో కొంచెం వాళ్ళకి భద్రతాభావంగా, లేదంటే ఈ ఎయిర్ క్రాషెస్ ఇవన్నీ కూడా బాగా తగ్గించేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, మన ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేసి గైడ్లైన్స్ అన్నీ కూడా న్యూ రూల్స్ అన్నీ మార్చి పెడుతుంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దానికి మీరు ఏదో ఇది చేస్తారు, అది చేస్తారు అని చెప్పి రామ్మోహన్ నాయుడు కన్సర్న్ మినిస్టర్ ఏం చేస్తారు? అది వాళ్ళ గైడ్లైన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, లేదు నిబంధనలు ఏమైనా ఇంప్రాపర్గా పెట్టారా? ఏమైనా కొన్ని పైలట్స్కి విరుద్ధంగా కొంచెం వాళ్ళకి టైట్ చేసే విధంగా పెట్టారా? మన ప్రజల సంరక్షణగా కాకుండా వేరే భద్రత లేకుండా పెట్టారా? ఇంకా హైగా పెట్టారు కదా అన్నీ కూడా, న్యూ గైడ్లైన్స్ కూడా లేదు ప్రజెంట్. అలాగే రిఫండ్ ఇష్యూస్ ఇప్పుడు వెంటనే వచ్చేయాలి, క్యాన్సిలేషన్ అయిపోవాలి కదా. మొన్న 4th మార్చిని నేను అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాను, ప్రీమియం బుక్ చేసుకున్నాను, అది అవ్వకూడదు కదా అంటే అది కన్సర్న్ సాఫ్ట్వేర్, అది వాళ్ళకి సంబంధం. కన్సర్న్ మినిస్ట్రీకి ఎలా సంబంధం? షెడ్యూలింగ్ ఇదంతా కూడా సో ఎయిర్లైన్స్ వాళ్ళకి సంబంధం. అసలు బుర్రను మాట్లాడుతున్నారో తెలియదు, బుర్రలేక మాట్లాడుతున్నారు, అసలు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతుందో తెలియదు. అన్నీ తెలుసుకోండి, అసలు దేనికి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, కన్సర్న్ మినిస్టర్ బాధ్యత ఎంతవరకు అని కొంచెం తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని వైసీపీ వాళ్ళు ఎవరు ఏకంగా రాజీనామా చేసేయాలంటే ఏం తెలుసండి మీకు? అసలు ముందు నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి ముందు. అసలు దేనివల్ల వచ్చిందో నేర్చుకుంటే, అవగాహన చేసుకుంటే అప్పుడు ముందు మీరు ప్రజలకు చెప్పడానికైనా, దాన్ని విభేదించడానికైనా, డిమాండ్ చేయడానికైనా ఉంటుంది. ఏదైతే మాట్లాడటానికి కరెక్ట్ కాదు అది. దీనివన్నీ చివరికి ఏం చెప్తున్నామంటే, రామ్మోహన్ నాయుడు గారిది బాధ్యత ఎంతవరకు కన్సర్న్ మినిస్టర్ వరకు ఎలా అంటే, అక్కడ ఏమన్నా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఎయిర్లైన్స్తో కన్సర్న్ మినిస్టర్ గారు ఎయిర్లైన్స్ వాళ్ళతో వెంటనే వెళ్ళి చూసుకొని అన్నీ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి అని కూడా ట్రేస్ అవుట్ చేసుకుంటా, దాని కన్సర్న్ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే అది ప్రికాషన్స్ తీసుకుంటా ఒక్కోటి 1 by 1 వస్తారు. ఆయనకేమి 100 తలకాయలు 1000 చేతులు ఏం లేవు కదా. అంటే ఒక్కోటి డీల్ చేసుకుంటూ రావాలి. వస్తే ఇబ్బంది కలిగింది, దేనికి ఇబ్బంది కలిగింది దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి, దాని గురించి ఆలోచించండి. ఇది మళ్ళీ నెక్స్ట్ రిపీట్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటాం, దాని గురించి మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అది ఒక లీడర్స్ యొక్క లక్షణం. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా డీల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా కూటమి ప్రభుత్వం కానీ ఎవరినైనా సరే కించపరిచేటట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే, ఉంటాను. మీ వెంకటేష్.